హాయ్ ఫ్రెండ్స్, మేమందరం మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. జిమ్మి బాబు, మా దీపు బాబు. ఎందుకు పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టిస్తావా? ఎటు వెళ్తున్నారు? ఎందుకు మీ అత్తగారింటికా? వాయమ్మా, ఎన్ని రోజులు క్యాంపు? 1 మంతా? వాయమ్మ, నేను 1 వీకే అనుకున్నా. ఓకే ఓకే. జిమ్మి, అమ్మమ్మ వాళ్ళదికా వెళ్ళేది? ఎంజాయ్, నీకు ఫ్రెండ్స్ రా అక్కడ, ఫుల్ మంది ఫ్రెండ్స్. వాయమ్మా. సందీపు, ఎన్ని రోజులు? ఏమో ఈ అబ్బాయి మాట్లాడు. ఓకే, ఇప్పుడైతే ఊరు దాటాము. ఇంకా 40 మినిట్స్ అయితే పడుతుందండి మేము మా అమ్మ వాళ్ళ చేరుకోవడానికి. ఖమ్మం నుండి ఇల్లందు అయితే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మా జిమ్మి ఇల్లందు అయితే వెళ్తున్నాము ఊరికి కార్లో. చూడవాడు ఎంత చక్కగా ఊరు వెళ్తున్నాం అంటే ఎంత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. చూడండి వాడు ఎలా చూస్తుండో. అస్సలు ప్రపంచాన్ని చూడాలి. బయట అంటే ఫుల్ ఇష్టపడతాడు. వచ్చే వెహికల్స్ ని, పోయే వెహికల్స్ ని, చుట్టుపక్కల ప్లేసులు, వాడి ఫ్రెండ్స్ ఎవరు కలుస్తారా అనేది ఎప్పుడు ఒక చిన్న సీన్ కూడా మిస్ అవ్వడండి. వాళ్ళ అన్నయ్య మీదకి చూడండి ఎలా ఎక్కి చూస్తుండో. బ్యాగ్ మీద కాలు పెట్టి వాడు ఎలా ఎక్కుతుండో చూడండి. అస్సలు వాడి వేషాలు. జిమ్మి, ఏ నాని ఇజుడు, ఇగో ఇజుడు, అమ్మమ్మ వాళ్ళది కదమ్మా, చూడు ఇగో నాని, రేయ్ నాని చూడండి. నా మీద కాలు పెట్టి కూడా ఎటు నుంచి ఏమొస్తారా ఎవరు వస్తారా చూద్దాం. చూడండి ఎట్లా చూస్తుండో. ఆడికి ఎంత ఇష్టం అండి జర్నీ అంటే. ఫుల్ మాకంటే ముందు వాడే ఎక్కుతాడు కారు. ఎప్పుడెప్పుడు ఎక్కడ వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతామన్న భయం వాడికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి అస్సలు ఎలా చూస్తుండో. అసలు నిద్ర కూడా పోడు కనీసానికి. ఊరు వెళ్తున్నామంటే చాలు మాకంటే ముందే కారు ఎక్కి కూర్చుంటాడు. కనీసం కూర్చోరా పడుకోరా అని చెప్పినా కూడా చూడండి. వాడు కంగారు చూసారా, ఎవరు రోడ్డు మీద వెళ్తున్నారు. వాళ్ళ అన్నయ్య భుజం మీద తలకాయ పెట్టి చూడండి. చూడండి బ్యాగ్ అయితే ఎలా ఎక్కుతుండో. చూసారా వాడు అసలు డోర్లోకి వెళ్ళి మూతి పెట్టి చూస్తుండు. ఒక్క నిమిషం కూడా పడుకోడండి. ఇప్పుడు మేము 50 కిలోమీటర్స్ జర్నీ చేయాలి ఇల్లందు. అయినా కూడా వాడు అంతసేపు కూడా అలా నిలబడుతూనే చూస్తుంటాడు. వాళ్ళ నాన్న ఇది అంటున్నాడు, చూస్తుండు. ఏమంటున్నాడు డాడీ నన్ను అని దిగిండు. ఇంటి దగ్గర అండి వాళ్ళ డాడీ ఎక్కితే కూర్చుండు. వాళ్ళ డాడీ మీదకి వెళ్ళి దూకి వచ్చి ముందు సీట్లో కూర్చోండు. వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక్కి పోరా అనగా నింగన వచ్చి వెనక కూర్చున్నాడు. వాడు మామూలోడు కాదండి వీడు. చూడండి అసలు ఇలా చూస్తుండో. వాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాను ఆనందం కాదండి, బయట ప్రపంచాన్ని చూస్తున్నాను ఆనందం. మళ్ళీ అటు సైడ్ కిటికీ నుండి ఏం కనపట్లే, ఎదురుగా చూస్తుండు. ఏ జిమ్మి, ఏనాని చూడు, ఇగో పడుకుంటావా పడుకుంటావా? ఎటు వెళ్తున్నాం మనం? జిమ్మో ఎటు వెళ్తున్నాం? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా. అసలు చూడట్లేదండి, వాడి సీన్లన్నీ మిస్ అయిపోతాయని మన వైపు ముఖం కూడా తిప్పట్లే కనీసానికి. ఇంత అనుకు మామూలుడు కాదండి వీడు అసలు. ఇక్కడ అమ్మవారి గుడి అవుతుందండి మధ్యలో. నాని ఇగో పడుకోవచ్చు కదా, పడుకోవా? పడుకో అంటే చాలు నా మీద. చూడండి నా సైడ్ ఏమన్నా ఓపెన్ ఉండి విండోస్ అని చూస్తుండే. ఇప్పుడు వచ్చేది ఇది కారెపల్లి అండి. ఇది మా ఆయన గారు వాళ్ళ సొంత ఊరు, అంటే మా మామయ్య గారు పుట్టిన ఊరు అన్నట్టు. మా ఆయన గారికి నానమ్మ వాళ్ళ ఊరు. మా చుట్టాలందరూ ఇక్కడే ఉంటారండి, మా రిలేషన్ మధ్యలో ఇలా.
ఇదేనండి కారేపల్లి క్రాస్ రోడ్ అంటారు దీన్ని. ఎటు నుంచి ఇల్లందు కూడా పోద్దండి మనకి స్ట్రైట్ గా కనపడే రోడ్డు. నీకెందుకు రా, నువ్వు అటు చూస్తున్నావు పోతావా? డాడీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి పోతావా? నువ్వు ముత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతావారా? ఈ సింగరేణి అంత ఓపెన్ కాస్ట్ అండి. ఏరియా మొత్తము ఇల్లందుకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖమ్మం రోడ్డుకి. ఇవన్నీ అవే అండి, గుట్టలుగా పోసిన బొగ్గు గనులు ఇవన్నీ. ఇప్పుడు వాటినే సదం చేసి వెంచర్లు వేసారు ఇళ్ల కోసం. శాంతినగరం అని అంటారు. ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంటుంది, చాలా ఫేమస్, కోటమైసమ్మ అమ్మవారు. ఇవన్నీ అన్నీ అండి బొగ్గు అంతా బూడిపేసి, బాయిలు బూడిపేసి గుట్టలుగా అయితే చేశారు. అంతా ఫారెస్ట్ ఏరియా అండి. బాగా ఖమ్మం టు ఇల్లంది రోడ్డు ఇదైతే. పక్కనే మామిడి తోట. ఎప్పుడు ఇక్కడ ఫ్రెష్ మామిడి పండ్లు, పచ్చడికాయలు అయితే దొరుకుతాయండి. కలిసిపోయింది బాబు, బ్యాగ్ మీద తలకాయ పెట్టి నిద్ర అయితే పోతుండు. పడుకుండు జిమ్మి బాబు. అయిపోయా అంతే, జస్ట్ అలా పడుకున్నామా లేచామా అన్నట్టే ఉంటుంది. వెల్కమ్ టు కొత్తగూడెం. ఇక్కడ నుంచి కొత్తగూడెం డిస్టిక్ అండి, భద్రాద్రి కొత్తగూడెం అంటారు. అయిపోయింది ఖమ్మం. వచ్చేసామండి. ఇంకో 2 minutes అయితే మనం కరెంట్ ఆఫీస్ చేరుకుంటాము. దీన్ని సింగరేణి అంటారు. బొగ్గుగుట్ట అనే ఇల్లందు అంటారు, బొగ్గుట్ట అంటారు. బొగ్గుట్ట అంటే బొగ్గు గనులు స్టార్టింగ్ ఏర్పడ్డాయి, అందుకే దీన్ని బొగ్గుట్ట అంటారు. సింగరేణి కూడా అంటారు. ఇండియాలో సింగరేణి ఫస్ట్ మొదటి ఏర్పడ్డ ప్రాంతం అయితే ఇదే అండి, ఇల్లందు. సింగరేణి పుట్టింది కూడా ఇక్కడే అండి, బ్రిటిష్ కాలం నుండి పుట్టింది. వచ్చేసాం కరెంట్ ఆఫీస్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కొత్తగూడెం పోయే రోడ్డు, లెఫ్ట్ సైడ్ పోతే వరంగల్ అండి. సిటీలోకి వెళ్ళింటారు అయితే బస్ స్టాండ్ పోయే రోడ్డు. ఇదైతే బస్ స్టాండ్ పోతే వరంగల్ పోయే రోడ్డు. ఇక్కడ నుంచి చిన్నగా రైట్ తీసుకుంటే చూసారా ఇలా, ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 kilometers అండి ఇక్కడ నుంచి అయితే. ఇది కొత్తగూడెం భద్రాచలం పోయే రోడ్డు, పాల్వంచ. కోరగుట్ట అని కూడా అంటాం దీన్ని. ఇదే అండి, దీన్ని కోరగుట్ట అనేవాళ్ళం. మేము చిన్నప్పుడు అయితే మా ఇంటి నుండి ఇలా నడుచుకుంటూ వచ్చి సినిమా చూడటానికి, షాపింగ్కి ఇట్లా వచ్చేవాళ్ళం అండి మా విలేజ్ నుండి. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా ఏమంటారు పార్కు టైప్ చేశారండి. ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేదో ఈ రోడ్డు. ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుందండి, జగదాంబ అమ్మవారు అని. ఇది జగదాంబ గుంపు మధ్యలో. ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ ఏముండేది కాదండి, అక్కడక్కడ 4 ఇళ్ళు ఉండేవి. వచ్చేస్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. జిమ్మి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. అయిపోయింది. వచ్చేసామండి. ఇది మా స్కూలు. అడుగుదాం తాతయ్య, ఇది మా స్కూలు. ఆ ఇంటికి అయితే వచ్చేసాం. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు చూసారా, ఇదే మా అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు.
అడుగుదాం. తాతే బయట రారా చూడండి వాడు ఆరాటం. ఎక్కిందాక ఒక బాధ, దిగిందాక ఒక గోల. రా, మంచి పని. టాయిలెట్ పోస్తున్నాడు, అర్జెంట్ అట్టుంది. ఏ కోడి, మా కోళ్ళు. ఇదైతే మా వాళ్ళ ఇల్లు. మా స్కూలే అండి ఎదురుగా, మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. వెళ్తున్నాం పైకి, అయితే వెళ్తున్నా. ఏం ఫోన్ కూడా చేయలే ఎవరు? ఏం ఫోన్ కూడా చేయలే? నువ్వు ఏంది ఫోన్ కూడా చేయలే?